హలో అండి, వెల్కమ్ బ్యాక్ ఎస్విఎం ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో బాడీ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకే చూసే ప్రయత్నం చేయండి. ముందుగా 1 మీటర్ క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి. 1 మీటర్ క్లాత్లో బాడీలు ఒక 2-3 అనేటివి వస్తాయండి సన్నగా ఉండే వాళ్ళకైతే. నేను క్లాత్ ఎందుకు వేస్ట్ అవ్వడం అని చెప్పి డబల్ ఫోల్డింగ్నే చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు స్కేల్తో మనము కింద మడుచుకొని కుట్టుకోవాలి కాబట్టి ఒక 1 ఇంచ్ లెంత్ ఉండే విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. మనకి బాడీ కొలత లేకపోయినా ఆది బ్లౌజ్తోనే కొలత అనేది తీసుకొని బాడీ అనేది కట్ చేస్తున్నానండి. చూడండి, నేను ఇప్పుడు ఆది బ్లౌజ్తోనే నడుము అనేది కొలత డాట్ చేసుకుంటున్నానండి. చూడండి, చూపిస్తున్న విధంగా నడుము కొలత అనేది ఆ విధంగా తీసుకోవాలండి. మనకి బ్యాక్ డాటా వేసుకోవాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అండి. నేను మడుచుకున్న కాడికి సరిపోయిందండి. ఇప్పుడు మెడ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలండి. మనం మడిచి కుట్టుకోవాలి కాబట్టి మొత్తము ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొడుగు అనేది చెక్ చేసుకోవాలండి. బ్యాక్ డాటు షోల్డర్ పట్టుకొని బాడీ పొడవు అనేది మెజర్మెంట్ చేసుకోవాలండి. చూడండి, లైన్ మీద పెట్టుకొని కొంచెం కరెక్ట్గా కాకుండా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మెజర్మెంటు ఎవరికైనా అండి మెడ విత్ వచ్చి 2 ఇంచులు అండి. 2 ఇంచులు పెట్టుకోవాలండి. నేనైతే 2 ఇంచులు పెట్టుకుంటున్నాను. నేను తీసుకున్న క్లాత్ వచ్చి అది ఆ బాడీకి ఉపయోగిస్తారండి. దాన్ని కాకి క్లాత్ అంటారు. మనకి బయట స్టోర్స్లో దొరుకుతుందండి. ఇప్పుడు భుజము అంటే షోల్డరు కొలుచుకోవాలండి. షోల్డర్ లెంత్ పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్లోనే షోల్డర్ చూడండి, చూపిస్తున్న విధంగా కొలత అనేది తీసుకొని నాకైతే 2.5 ఉందండి. మనం బ్రా అనేది స్టిచ్ వేసుకుంటాం కాబట్టి ఒక 3 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను భుజం అనేది. ఇప్పుడు చంక ఆమ్ డౌన్ అనేది 6 ఇంచెస్ 6 ఇంచులు పెట్టుకుంటున్నానండి. లావుగా ఉండే వాళ్ళకైతే 6 ఇంచులు, కొంచెం సన్నగా ఉన్నారంటే 5 ఇంచెస్ సరిపోతుందండి. ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా లైన్ అనేది గీసుకోవాలండి. ఇప్పుడు మెడ విత్ లెంత్ వచ్చి మనకు 2.5, 3 పెట్టుకోవచ్చు అండి. నేను 2.5 పెట్టుకుంటున్నాను. 2.5 పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు ఆ 2 డాట్లను కలుపుతూ స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చంక ఒక 1 ఇంచ్ అండి. 1 ఇంచ్ ఆమ్ డౌన్ రౌండ్ తీసుకోవాలి కదండి. ఒక 1 ఇంచు రౌండ్ అనేది కరువు అనేది తీసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకుంటూ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెడగాని మనం రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ రౌండ్ తీసుకోవాలండి. రౌండ్ నెక్ తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా రౌండ్ తిరిగే దగ్గర జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ప్లీజ్ అండి, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఫ్రంట్ అండి ముందు భాగాన్ని ఆపోజిట్ ఎడ్జెస్ మన వైపు, క్లోజింగ్ అనేది ఆపోజిట్ వైపు పెట్టుకొని ఆ క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం ముందు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలండి. ముందు నెక్ చూడండి, ఉక్సులు పట్టి వైపు తీసుకొని ముందర రౌండ్ అనేది నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఎందుకంటే మనం ఉక్సులు కాజాలు పట్టి మడుచుకొని అక్కడే కుట్టుకుంటామండి. తనిగా ఏం క్లాత్ వేయనవసరం లేదు. ఆ క్లాతే సరిపోతుందండి ఉంది. నేను అది చూడండి ఎక్స్ట్రా చూపిస్తున్నాను. చూడండి, ఆ గీత గీసుకున్న కాడికి కాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నానండి ఉక్సులు కాజాలు పట్టి మడుచుకునేదానికి. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చంక ఆమ్ డౌన్ తీసుకోలేదండి. ఇప్పుడు చంక ఆమ్ డౌన్ బ్యాక్ పార్ట్ కంటే ఒక 1/2 ఇంచు లెంత్ ఉండేలాగా కిందకి చంక రౌండ్ అనేది తీసుకోవాలండి. చూడండి, నేను తీసుకోలేదు. ఇప్పుడు చంక రౌండ్ అనేది తీసుకుంటున్నాను. చంక రౌండ్ తీసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటున్నాను.
కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్టు ఒకటేగా వచ్చిందండి. ఇప్పుడు మనం దాన్ని మధ్యలోకి 2గా కట్ చేసుకోవాలండి. 2 పార్ట్స్ కాదండి, ఫ్రంట్ పార్ట్ 2గా డివైడ్ చేసుకోవాలి. చూడండి, 2గా మధ్యలో కట్ చేసుకొని బాడీ కటింగు చాలా ఈజీ అండి. స్టిచ్చింగ్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కంటే స్టిచ్చింగ్ అనేది అయిపోతుందండి. స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను డాట్స్ పెట్టుకుంటున్నాను. కుట్టుకునేటప్పుడు గుర్తుకండి, ఆ విధంగా డాట్స్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనకు వచ్చేసిందండి.